మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ప్రాణశక్తి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. గుర్తుందా మనం ఏం చెప్పుకున్నాము? మన ఈ విశ్వమంతా కూడా అణువులతో నిండి ఉంది. ఆ అణువులు పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువులో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూతా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ న్యూక్లియస్‌లో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి అని. సో, కదలకుండా ఉన్నట్టు కనిపించే వస్తువులో కూడా ప్రతిక్షణం కదలిక అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఆ కదలకుండా ఉన్నట్టు కనిపించే వస్తువు అణువుల సముదాయమే కాబట్టి. సో, అలాగే ఒక ఆకాశంలో దూరంగా విసిరివేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా, గుంపులుగా మన కళ్ళ ముందు నెమ్మదిగా కదులుతూ మనకు కనిపిస్తా ఉంటాయి. అనేక విశ్వాలు మన కళ్ళ ముందు మిణుకుమంటూ వెలుగుతూ ఉంటే, ఆ కనిపించే రోదసి యొక్క వైశాల్యాన్ని మనం గమనించకుండా ఉండలేం కదా. నక్షత్రాలు, ప్రపంచాలు, గ్రహాలు, అణువులు, అసలు ఏంటిదంతా? సో, ఇదంతా మనం అనుకున్న సూక్ష్మజీవికి మన శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి ఈ ఆకాశ చిత్రం కనిపిస్తోంది అని అనిపిస్తూ ఉంది కదా. ఇలా చెప్పుకుంటూ మన లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేశాము. అయితే శ్రద్ధగా వినండి. నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది కదా. మనం ఆకాశంలో చూస్తే నక్షత్రానికి మధ్యలో చాలా ఖాళీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక పెద్ద రోదసి నౌకలో కూర్చొని ఏ నక్షత్రానికి, గ్రహానికి తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో మనం చక్కర్లు కొట్టేయచ్చు కదా, విహారాలు చేసేయచ్చు కదా. సో, ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆకాశంలో ఖాళీగా కనిపిస్తున్న ఆ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆకాశం అప్పుడు ఎలా కనపడుతుంది? మన సూక్ష్మజీవి కూడా ఇలాగే మన శరీరాన్ని చూస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుందేమో కదా. ఆ సూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమే కదా. అది మనకి తెలుసు. కానీ దానికి తెలియదుగా సూక్ష్మజీవికి. అది చూసేది ఒక మనిషిని అని. మనం ఆకాశంలో నక్షత్రాలు గుంపులుగా దూరంగా అలా స్ప్రెడ్ అయినట్టు అలా ఎలా అయితే చూస్తున్నామో ఆ సూక్ష్మజీవి మనలో మన అణువుల్ని అలా చూస్తుంది. సో, అది కూడా ఇలాగే అనుకుని ఉండొచ్చు కదా. ఆ ఖాళీ ఉంది. కొన్ని చోట్ల గుంపులుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఖాళీగా ఉంది. ఈ అణువుల మధ్య ఖాళీలో నుంచి మనం చక్కగా విహారయాత్ర చేయొచ్చు అని ఆ సూక్ష్మజీవి కూడా అనుకుని ఉండొచ్చు కదా. అయితే మనకు కనిపించే ఈ విశ్వపు పూర్తి స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు. సూక్ష్మజీవికి అది చూసే ఆ అణువుల సముదాయం మనిషి అని ఎలా తెలీదో, మనం ఆకాశంలో చూసే ఆ నక్షత్రాలు అవంతా కూడా ఆ విశ్వపు పూర్తి స్వరూపం మనకి నిజంగా తెలియదు. ప్రతి మనిషి ఓ విశ్వం లాంటి వాడే కదా. ఇప్పుడు మనకి ఆకాశంలో ఎలా కనిపిస్తుందో ఆ సూక్ష్మజీవికి మనం అలా కనిపిస్తున్నాం. సో, మనము కూడా ఈ విశ్వం లాంటి వాళ్ళమే కదా. ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుళ్ళ చుట్టూ, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కదా. రాత్రిలోనూ ఓ చెట్టు కొమ్మలోనూ, ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతర భ్రమణం అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది కదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మనం దేని మీద కూర్చున్నామో అందులో అణువులు ఉంటాయి. ఆ అణువుల్లో పరమాణువులు, ఆ పరమాణువుల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతూనే ఉంటాయి.
మన శరీరంలో కూడా అంతే. మనం పీల్చే గాలిలో అంతే. మనం మనను తాకే నీటిలో అంతే. మనం చూసే చెట్టులో అంతే. మనం చూసే ప్రతి దానిలో కూడా నిరంతరం ప్రతి క్షణం, క్షణక్షణం ఆ అణువులు అలా తిరుగుతూనే ఉన్నాయి రెస్ట్‌లెస్‌గా. 24/7 365 డేస్. సో, అసలు కదలకుండా ఉండేదేదైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఏమీ లేదు అని ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా! మానవునిలోని అణువుల్లోని పరిభ్రమణం, కదలడం అనేది ఓ విధమైన విద్యుత్‌ని సృష్టిస్తుంది. ఈ విద్యుత్ పైనున్న పరమాత్మ అందించే విద్యుత్తుతో కూడి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది. మీకు గుర్తుందో లేదో, ఒక యోగి ఆత్మకథలో ఒక ఎపిసోడ్‌లో మనం దీని గురించి, ప్రాణశక్తి గురించి చెప్పుకుంటాం. మన మాంసంలోకి కణాలు, ఆ కణాల్లోకి శక్తి ఎలా వస్తుంది, ఆ ప్రాణశక్తి అనేది ఎలా వస్తుంది అని మీకు గుర్తుండే ఉంటుంది కదా! సో, అదే ఇక్కడ రాంప కూడా చెప్తున్నారు. మానవులలోని అణువుల్లోని ఆ పరిభ్రమణం ఒక విధమైన విద్యుత్‌ని సృష్టిస్తే, ఆ విద్యుత్ పైనున్న పరమాత్మ అందించే ఆ విశ్వశక్తితో, ఆ విద్యుత్తుతో కలిసి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతుంది కదా! మన భూమి మీద ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వల్ల మనకి అరోరా బోరియాలిస్ అని పిలువబడే కాంతి రేఖలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంలాగా, ఒక విశ్వంతో సమానమే కదా! సో, ప్రతి మనిషి లోపల ఒక లోకం ఉంటుంది. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు. కానీ ప్రతి మనిషిలో ఒక విశ్వం ఉంది. కానీ ప్రతి మనిషి ఒక ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు. మిగతా మనుషులు, జంతువులు, వృక్షాలు, క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య మనిషి కూడా వెలుగుతూ, ప్రకాశిస్తూ, ప్రవర్తిస్తూ ఉండాల్సిందే. ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీదే ఆధారపడి ఉంది. మిగతా జీవరాశులు లేకపోతే మనిషి కూడా లేడు. ఇతర జీవరాశుల ఉనికి లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు. జీవులన్నిటికీ కూడా సహజీవనం తప్పనిసరి. ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కనిపిస్తాయి. మరో చోట ఉసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి. అలాగే ఒక రాయిలో అణువులు దగ్గరగా కూడి ఉంటాయి అని అనుకోవచ్చు. అందుకే ఆ రాయి అంత గట్టిగా సాలిడ్‌గా ఉంటుందన్నమాట. ఓ గాలి అణువును తీసుకొని పరీక్షిస్తే వాటి అణువులు దూరంగా జరిగి ఉన్నట్టు కనపడతాయేమో అని మనం అనుకోవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోకి దూసుకు వెళ్ళి ఊపిరితిత్తుల్లో నుంచి నేరుగా రక్తంలోకి వెళ్ళిపోతున్నాయి కదా! భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న ఆ రోదసి ప్రదేశం ఖాళీగా ఉందని మనకు అనిపించవచ్చు. కానీ నిజంగా అందులో దూరంగా విసిరివేయబడిన హైడ్రోజన్ అణువులుంటాయి. ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి ఓ తీరు తెన్ను లేకుండా. ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోనికి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకి తెలుసు. ఏ జీవి కూడా మన శరీరంలోకి చొచ్చుకొని మళ్ళీ బయటికి వచ్చేలేదు కదా! అది ఇంపాసిబుల్. ఎందుకు అంటే మన అణువుల యొక్క సాంద్రత
చాలా ఎక్కువ కాబట్టి. కానీ ఫన్నీగా చెప్పాలి అంటే, ఓ గోడలో నుంచి ఓ దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం చాలా సార్లు చూసే ఉంటాం కదా! మన సినిమాల్లో కానీ, ఇంకా ఏదైనా మీడియాలో కానీ. దానికి కారణం దెయ్యం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని మనం ఈజీగా ఊహించేసుకోవచ్చు కదా! ఎందుకు అంటే, దెయ్యం శరీరంలో అణువుల సాంద్రత చాలా తక్కువుంది గాబట్టే, అది ఆ గోడలో నుంచి అలా వెళ్ళిపోగలిగిందనమాట. కా గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతోందో, అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడలో నుంచి తక్కువ సాంద్రత గల దెయ్యం ఆ వైపు ఏ అణువుకు కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనం ఊహించడానికి అది అంత కష్టమైన విషయం కాదు కదా! సో, ఈ జగత్తు సాపేక్షంగా ఎలా ఉంటుంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్‌లో ఉంటుంది. అంటే ఈ జగత్తు సాపేక్షంగా ఘన, ద్రవ, వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. మనకలాగే కనిపిస్తుంది కదా! దేన్ని చూసినా కూడా అది ఒక సాలిడ్ స్టేట్‌లో ఉంటుంది, లేదా లిక్విడ్ స్టేట్‌లో ఉంటుంది, లేదా ఒక గ్యాస్ లాగా ఉంటుంది. సో, ఈ జగత్తును పరిశీలించే జీవి సైజుని బట్టి, అణువుల పొందికను బట్టి జగత్తులో కనిపించే దృశ్యాలు మిథ్యాస్థ దృశ్యాలు అంటారు రాంప. ఘన పదార్థం నిజంగా ఘన పదార్థం కాదు. ద్రవ పదార్థం కూడా నిజంగా ద్రవ పదార్థం కాదు. మన కంటికి రాతి గోడలాగా కనిపించే వస్తువు ఒక ఏకకణ జీవికి ఎలా కనిపిస్తుంది? జల్లెడలా కనిపిస్తే మనం ఆ విషయంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓ దెయ్యానికి గానీ, మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ, మన ప్రపంచం నక్షత్రాల సముదాయాలలాగా కానీ, విరజిమ్మబడిన ఇసుక రేణువుల్లాగా కానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు అంటారు రాంబ. ఇదండి ప్రాణశక్తి గురించి. మరి ప్రాణశక్తి అన్న వర్డ్ యూజ్ చేసిన వెంటనే దానికి కారణం ఏంటి? ఆ ప్రాణశక్తి ఎలా ఉద్భవిస్తుంది? అసలు ఈ విశ్వం అంతా నిండి ఉంది ఏంటి? ఆ దేవుని యొక్క చైతన్యంతో ఏది కలిస్తే ప్రాణశక్తి ఉద్భవిస్తుంది? ఈ విషయాలను మాత్రం అస్సలు మర్చిపోకూడదు. మనం చూసే ప్రతి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్‌లో ఉన్న ప్రతిదీ కూడా అణువుల సముదాయమే. కదలకుండా కనిపించే ప్రతి వస్తువులో కూడా శక్తి ఉంటుంది. ఎందుకు అంటే అది అణువుల సముదాయమే కాబట్టి. సో, ఈ ప్రాణశక్తి గురించి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుంది. ఈ ఎపిసోడ్‌లో చెప్పుకున్న దాన్ని అస్సలు మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.